అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి తానేంటో నిరూపించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అదే దూకుడు కొనసాగించేందుకు రెడీ అవుతోంది. రేపు హైదరాబాద్ తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సభ ఏర్పాట్లను పరిశీలించారు సీఎం రేవంత్ తో పాటు మంత్రులు. పార్టీ అగ్రనేతలు వచ్చే సభకు 10 లక్షల మందికి పైగా జనాన్ని సమీకరించే పని చేస్తున్నారు. ఇదే వేదికపై పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. కంబదూరు మండలం తిమ్మాపురం పంచాయతీలో ప్రచారం నిర్వహించిన అమిలినేనికి ఘన స్వాగతం పలికారు టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు. ఎన్నికల సంఘం హైకోర్టు ఆదేశాలు రాకముందే ప్రభుత్వం పెన్షన్లపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయిందన్నారు. తిమ్మాపురంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు టీడీపీ అభ్యర్థి. జనసేన నేత నాదెండ్ల మనోహర్ ను గెలిపించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆలపాటి రాజా 64వ పుట్టినరోజు వేడుకలు తెనాలి నియోజకవర్గంలో వైభవంగా జరిగాయి. తెనాలిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కేక్ కట్ చేశారు ఆలపాటి రాజా. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలిలో వైసీపీ ఓటమి ఖాయమన్నారు ఆలపాటి. భీమవరంలో జరిగిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. తనను పర్మనెంట్ గా నియోజకవర్గం నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. తనకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదని ఆరోపిస్తారని, కానీ పార్టీ సభ్యత్వం తీసుకున్న మరుక్షణం తన ఎంపీ సీటు పోతుందని చెప్పుకున్నారు. కూటమి తనకు న్యాయం చేస్తుందని ధీమాగా ఉన్నారు. ఒకవేళ టికెట్ తెచ్చుకుంటే తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు రఘురామ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పడుతున్నారు. సాగునీరు అందక పొలాలు ఎండుతోన్న వేళ రైతన్నలను కలిసి వారి కష్ట సుఖాలు తెలుసుకుంటారు. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఇవాళ కరీంనగర్ రూరల్ మండలం ముగ్దంపూర్ గ్రామ పంట పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బోయిన్పల్లిలో ఎండిన వరి పొలాల వద్దకు వెళతారు. ఆ తర్వాత మిడ్మానేరు ప్రాజెక్టును సందర్శిస్తారు. బీఆర్ఎస్ కీలక నేతలతోనూ గులాబీ దళపతి సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. పార్టీ మేనిఫెస్టో విడుదలకు సిద్ధమైంది కాంగ్రెస్. ఇవాళ ఉదయం 11:30 ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టో విడుదల చేస్తారు. పంచ్ న్యాయ్ పేరుతో రూపొందించిన మేనిఫెస్టో విడుదల తర్వాత పార్టీ అగ్రనేతలు రేపటి జైపూర్, హైదరాబాద్ లో జరిగే మెగా ర్యాలీకి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ప్రజలతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతే కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేస్తోంది. రేపు జరిగే మెగా ర్యాలీలకు ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంక హాజరవుతారని ప్రకటించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. నిన్న శ్రీశైలం గౌడ్ ను కాంగ్రెస్ నేతలు మైనపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి ఆయన నివాసంలో కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ లోకి రావాలని శ్రీశైలం గౌడ్ ను ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతల ఆహ్వానంతో శ్రీశైలం గౌడ్ ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. సీఎం రేవంత్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారు. ఇవాల్టి నుంచి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి పర్యటిస్తారు. ఈ నెల 8 వరకు జిల్లాలోనే ఉండనున్నారు. ద్వారకా తిరుమలలో ప్రత్యేక పూజలు చేశాక రాజమండ్రి చేరుకుంటారు. రేపు బీజేపీ లోక్సభ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు పురంధేశ్వరి. మాజీ ఎంపీ మురళీమోహన్ గతంలో నిర్వహించిన భవనాన్ని ఇప్పుడు బీజేపీ తీసుకుంది. ఎల్లుండి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ నెల 8న రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తారు పురంధేశ్వరి. సత్యాగ్రహ దీక్షకు రెడీ అయింది తెలంగాణ బీజేపీ. ఇవాళ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో రైతు సత్యాగ్రహ దీక్ష చేస్తోంది. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగే సత్యాగ్రహ దీక్షలకు నేతలు తరలివచ్చి రైతుల పక్షాన పోరాడాలని ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు. మేమంతా సిద్ధం పేరుతో 8 రోజులుగా సాగుతున్న యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటి వరకు రాయలసీమ వ్యాప్తంగా బస్సు యాత్రను పూర్తి చేశారు. యాత్ర జరిగిన తీరుపై నేతలతో సమీక్షిస్తారు సీఎం. రాయలసీమ జిల్లాలో 6 బహిరంగ సభలు, 3 ముఖాముఖి సమావేశాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. బస్సు యాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందన, మరింత చేరువ కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు జగన్. ఇవాటి నుండి కడప జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు వైఎస్ షర్మిల. సునీత తన తల్లి విజయం ఆశీస్సులు తీసుకుని కడపకు వెళ్లారు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన మండలం అమగంపల్లి నుండి ప్రారంభం కానుంది బస్సు యాత్ర. జిల్లాలో 8 రోజుల పాటు సాగనున్న యాత్రలో భాగంగా ప్రజలతో మమేకం కానున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల పులివెందుల్లో ప్రచారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ రివ్యూ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి అనపర్తి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఆహ్వానించారు చంద్రబాబు. నల్లజర్లలో జరిగే మీటింగ్ కు నల్లమిల్లి హాజరు కానున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులుగా అనపర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు నల్లమిల్లి. చంద్రబాబు ఆహ్వానంతో మీటింగ్ కు వెళ్లే నల్లమిల్లికి సీటు విషయంపై హామీ ఇస్తారని తెలుస్తోంది. చంద్రబాబు ప్రజాగళం యాత్ర జోరుగా సాగుతోంది. ఇవాళ నర్సాపురం, పాలకులలో పర్యటించే చంద్రబాబు పలు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. టీడీపీతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తారు. కూటమి నేతల్లో నెలకొన్న అసమ్మతి, అసంతృప్తి నేతలతోనూ మాట్లాడనున్నారు చంద్రబాబు. భానుడి భగభగలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సాగునీరు అందక పంటలెండుతున్నాయి. చేతికొచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో శ్రీరామ్ సాగర్ కాలువ నీళ్లపైనే ఆధారపడిన రైతులు సాగునీరు అందక ఎండిన పొలాలను పశుగ్రాసానికి వదిలేస్తున్నారు. ఎకరానికి 20,000 చొప్పున పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట ఎండిపోవడంతో అప్పుల పాలయ్యామని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గురుందరపాలెంను చుట్టుముట్టారు పోలీసులు. ప్రజలెవరూ ఊరి బయటకు వెళ్లకుండా, బయటి వారు లోపలికి రాకుండా అడ్డుకున్నారు. గ్రామంలో భారీగా డబ్బు దాచి ఉంచారనే సమాచారంతోనే ఎన్నికల అధికారులు పోలీసులతో కలిసి తనిఖీలు చేస్తున్నారు. రహదారిపై వచ్చి వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డబ్బుందన్న ప్రచారం సంగతి ఏమో కానీ పోలీసుల మోహరింతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి జిల్లా పాల్వంచిలో ఒక వింత చోటు చేసుకుంది. రహదారిపై వెళుతున్న ఒక ట్రాక్టర్ ను ఆపిన పోలీసులు సీట్ బెల్ట్ పట్టుకోలేదంటూ డ్రైవర్ కు 100 రూపాయలు ఫైన్ వేశారు. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెల్ట్ ఉండని ట్రాక్టర్ కు డ్రైవర్ ఎలా బెల్ట్ పెట్టుకుంటాడంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అత్యుత్సాహంపై మండిపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటుసారాపై పోలీసులు ఉక్కుపాతం మోపుతున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతంలో గుట్టి చప్పుడు కాకుండా సాగుతున్న సారా దందాపై దాడులు చేశారు. మహాముత్తారం మండలం నిమ్మగూడెం అడవుల్లో గుడుంబా తయారీ డంప్ ని గుర్తించారు. గుడుంబా తయారీకి వాడే బెల్లం పానకం, 70 లీటర్ల సారాను ఎడ్ల బండ్లలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. సారా తయారీదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఏపీఆర్ బృందావన్ కాలనీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైబర్ కేటుగాళ్లు నిండా దోచేశారు. గత ఏడాది డిసెంబర్ 28న ట్రేడింగ్ పేరుతో మెసేజ్ పంపారు. ఆన్లైన్ శిక్షణ ఇచ్చి ఒక ఐడి క్రియేట్ చేశారు. ట్రేడింగ్ లో భారీ లాభాలు వస్తాయంటూ క్రమంగా పెట్టుబడి పెట్టించారు. 16 దఫాలుగా లాభాల ఆశ చూపి ఏకంగా 73 లక్షలు కాజేశారు. మోసపోయానని గుర్తించిన ఉద్యోగి అటు సైబర్, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మంలో బైక్లకు సైలెన్సర్లు అమర్చి భారీ శబ్దాలు చేసిన వారి పనిపడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రోడ్లపై తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా శబ్దాలు చేసే సైలెన్సర్లను బిగించిన ఒక్కో వాహనదారుడికి 1000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. లైసెన్స్ లేకుండా, నంబర్ ప్లేట్ సక్రమంగా లేని, ట్యాంపరింగ్ చేసిన వాహనాలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. పట్టుబడిన వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నాగోర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. బీజేపీ తరఫున సురేష్ బోరా నామినేషన్ దాఖలు చేయడంతో ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీగా జనం తరలిరాగా మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు సీఎం. ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అటు లోక్సభ ఎన్నికలతో పాటు రంజాన్ పండుగ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనల నివారణకే బలగాలు కవాతు చేసినట్లు చెబుతున్నారు పోలీసు అధికారులు. భారతదేశంలోని ఎన్నికలపై ఐక్యరాజ్య సమితి అధికారి చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మంత్రి స్పందించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని ఐరాస అధికారి తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఐక్యరాజ్య సమితి చెబితే తప్ప తెలుసుకోలేని స్థితిలో భారత్ లేదని శృతి మెత్తగా హెచ్చరించారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితో పలికారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కర్ణాటకలో భారీగా నగదు, మద్యం పట్టుకున్నారు పోలీసులు. సంజన్గూడ తాలూకా ప్రాంతంలో భారీగా మద్యం దాచుంచారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. దాదాపుగా 100 కోట్ల విలువైన మద్యంని సీజ్ చేశారు. కేరళకు తరలించేందుకు 14,000 బాక్సుల్లో సిద్ధంగా ఉన్న మద్యాన్ని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. రాష్ట్రంలో 100 కోట్ల విలువైన అక్రమ మద్యం దొరకడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని భోజ్శాల కాంప్లెక్స్ లో ఏఎస్ఐ సర్వే కొనసాగుతోంది. తాజాగా మరోసారి అధికారులు భోజ్శాల ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ మసీద్లో సరస్వతీదేవి విగ్రహం ఉందంటూ హిందుత్వవాదులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు సర్వేకు ఆదేశించింది. గత 10 రోజులుగా భోజ్శాల ప్రాంతంలో అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆక్రా పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న అట్లీ నిర్మాతగా కూడా అదే జోరు చూపిస్తున్నారు. ఆయన బ్యానర్ మీద విజయ్ సేతుపతితో ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన అసిస్టెంట్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మిస్తారట అట్లీ. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని హాలీవుడ్ సమాచారం. గుజరాత్ జోరుకు పంజాబ్ అడ్డుకట్ట వేసింది. అహ్మదాబాద్ వేదికగా చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో టైటన్స్ కు షాక్ ఇచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీకి తోడు సాయి సుదర్శన్ మెరుపులతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడినా శశాంక్ సింగ్, ప్రభన్ సిమ్రన్ సింగ్, అశుతోష్ శర్మ రాణించి పంజాబ్ కు విజయాన్ని అందించారు. శశాంక్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు అధికారులు. దీంతో ఇవాళ జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు ఇబ్బందులు తొలగాయి. భారీగా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయంటూ స్టేడియానికి కరెంటు నిలిపివేశారు. బిల్లు చెల్లింపుకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడం వల్లే కరెంటు సరఫరా నిలిపివేసినట్లు చెప్పారు. మ్యాచ్ కు పాసులు ఇవ్వలేదనే కోపంతో కరెంటు కట్ చేసినట్లు చెప్తున్నారు. మరోవైపు స్టేడియం నిర్వాహకులు మొత్తంగా బిల్లు చెల్లించేందుకు స్టేడియం నిర్వాహకులకు ఒక్కరోజు గడువిస్తూ విద్యుత్ను పునరుద్ధరించారు అధికారులు.